మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఈరోజు మొన్న వచ్చినటువంటి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాల వలన నష్టం జరిగినటువంటి కుటుంబాలన్నిటికీ కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి మరి ఆదుకోవాలనే ఉద్దేశంలో భాగంగానే ఈరోజు అశోక్ నగరు హాస్టల్ ఏరియా, రైల్వే గేట్ పునావరం ఏరియా, సుందరయ్య నగరు, ఆదర్శ్ నగరు ప్రాంతాల్లో వెళ్ళి బాధితులకు భారీ వరదలకు మరి నష్టం జరిగినటువంటి కుటుంబాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఇవాళ ప్రారంభం చేయడం జరిగింది. ఒక్కొక్క కుటుంబానికి మరి ఇవాళ నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి దాదాపు 2030 కుటుంబాలకు నష్టం జరిగింది. వరద పట్టినటువంటి ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సాయం ఈరోజు అందించడం జరిగింది. ఒక్కొక్క కుటుంబానికి 16,500 రూపాయల చెక్కులు పంపిణీ చేశాం. ఈరోజు మిగతా వాళ్ళ ఖాతాల్లో కూడా, అందరి ఖాతాల్లో కూడా ఈ 16,500 రూపాయలు వాళ్ళ బ్యాంకు అకౌంట్లో పడతాయి. ఆ రకంగా లబ్ధిదారులందరికీ ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడు లేని విధంగా వరద పడినటువంటి ఇంత పెద్ద మొత్తంలో, ఇంత పెద్ద ఎత్తున మనుగూరులో మరి గతంలో వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం సాయం చేయాల. కానీ ఈసారి 230 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ప్రజాప్రభుత్వంలో, ప్రజాపాలనలో మన ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని ఆపదలో ఉన్నటువంటి, కష్టాల్లో ఉన్నటువంటి, మరి ఇవాళ అన్ని రకాలుగా నష్టపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఈ రోజున సహాయం చేయడం అనేది మరి వాళ్ళ ప్రభుత్వానికి మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే కార్యక్రమం మరి ఈ రోజున చూస్తే ప్రాణ నష్టం జరిగినటువంటి వాళ్ళకు తెల్లారే మన దగ్గర మనుగూరు మండలంలో ఒక కుటుంబం, అశోకపురం మండలంలో 2 కుటుంబాలు, 3 వ్యక్తులు చనిపోయినారు. అది కూడా అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం కాదు, యాదృచ్ఛికంగా జరిగినటువంటివి. ఇంత వరద వస్తుందని ఊహించలా. మరి అనుకోని పరిస్థితుల్లో జరిగినటువంటి మరణాలకు కూడా ఈ వరదల వలన 3 చనిపోతే కుటుంబానికి 5 లక్షల రూపాయలు. గతంలో కూడా గత పాలకులు ఎవరికి కూడా చనిపోయిన తెల్లారే ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మీ అందరూ తెలుసు, నాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు. మరి ఈ రోజున ప్రభుత్వం మరి 5 లక్షల రూపాయలు ఇచ్చే ప్రభుత్వానికి అండగా ఉండడం జరిగింది. దాంతోపాటు గతంలో ఈ వరదల వలన చనిపోతే మరి ఏం పరిస్థితి ఉండేదో మీకు తెలియదు కాదు. ఆర్థిక సాయం అందించాలంటే గతంలో మండల స్థాయి కమిటీ సమావేశం అవ్వాలి, అది తీర్మానం చేసి డివిజన్ లెవెల్ కమిటీ సమావేశం కావాలి, జిల్లా స్థాయి సమావేశం కావాలి. వాళ్ళు ఫైనల్ చేసి అప్పుడు గవర్నమెంట్కి పంపిస్తే అది సంవత్సరానికో, 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలు వస్తే వచ్చినట్టు, లేకపోతే లేనట్టు. ఆ రకంగా ఉండేది ఆర్థిక సాయం. కానీ గతంలో చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఇచ్చే సాయం 4 లక్షలే ఉండేది. దాన్ని ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 లక్షలు చేసి ప్రభుత్వానికి అందించాం. మరి అదే కాకుండా ప్రతి కుటుంబానికి 16,500 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటు పశువుల నష్టం జరిగితే ఆవులు కానీ, గేదెలు కానీ, మేకలు కానీ, ఇంకా ఇతర ఏదైనా కావచ్చు పశువులు, వాటికి 50,000 మరి ఇవాళ మన జిల్లాకు వచ్చినటువంటి తక్షణ సాయంలో 5 కోట్లలో భాగంగా ఇవన్నీ కూడా అందించడం జరిగింది. దాంతోపాటు మరి ఇవాళ ఈ యొక్క 2,030 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఇల్లు పడిపోయినాయో, ఎవరైతే ఇల్లు కొట్టుకుపోయినాయో, ఎవరైతే గోడలు పడిపోయినాయో అటువంటి వాళ్ళకు అందరికీ కూడా ఈ ఫస్ట్ బేస్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుద్ది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వరద పట్టినటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క కుటుంబానికి ఈ నియోజకవర్గంలో మరి స్థానిక ఎమ్మెల్యేగా మరి ఎవరైతే బాధితులు వాళ్ళందరూ కూడా మాటిస్తూ ఉన్నా, ఈ ఇందిరమ్మ ఇల్లు త్వరలో స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. అన్ని ఏరియాలు తిరిగి చూసినా ఎవరి ఇల్లు కొట్టుకుపోయింది, ఎవరి ఇల్లు పడిపోయింది అనేది వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పక్కా ఇల్లు కట్టించడం జరుగుతుందనే విషయాన్ని కూడా మీ ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నాను. సింగరేణి వరద కూడా ఈ భారీ వర్షాల వల్ల 3-4 పాయింట్ల నుంచి వచ్చి ఈ కట్టువాగులో కలుస్తూ ఉంది వరద. అదొక కారణం. మనం ప్రధానంగా
ఇవన్నీ కూడా తప్పనిసరిగా అధికారులతో సమీక్షించి ఇప్పటికే ఇరిగేషన్ అధికారులను ఆదేశించడం జరిగింది. మరి ఈ ప్రకృతి వైపరీత్యం సంభవించిన దురదృష్టం అయినప్పటికీ దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి మనందరికీ ప్రతి కుటుంబం ఆదుకునే కార్యక్రమం చేపట్టింది. మరి ఒక్కసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ వరదల్లో నష్టపోయినటువంటి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఏ ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా మీ కుటుంబాల సభ్యుడిగా మీ ఎమ్మెల్యేగా నేనున్నాను, మీరు వచ్చి నేరుగా నా దృష్టికి తీసుకురండి, మీ సమస్యల్లో బాధల్లో స్థానిక ఎమ్మెల్యేగా అండగా ఉంటాను, ఈ ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని చెప్పేసి మీ ద్వారా వారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.